ఇది స్వీట్ చిల్లీ అనమాట. సోయ్ గార్లిక్ పెప్పర్ చికెన్, ఈ మూడే నాకు ఉద్దోల ఫేవరెట్. అందుకే ఇవే ఎక్కువ చేసుకుంటాను. ఇవే ఎప్పుడు ఇవే చేసుకుంటాను. ఎక్కువ కాదు, ఎప్పుడు ఇవే చేసుకుంటాను. కరేపాకు వేసుకుంటే మ్యారినేషన్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. ఇంకా మ్యారినేట్ చేసుకున్నాక జర నాకు తెలుస్తుంది అనుకోండి. ఇండియాలో ఉన్నప్పుడు అసలు వంటింట్లోకి కూడా వెళ్ళేటం కాదు భయ్య. అయితే భయ్య మనని చాలామంది మ్యారినేషన్ ఎట్లా చేసుకుంటావు అని కూడా అడిగారు. సో మన మ్యారినేషన్ చూపిస్తే కొంచెం మందికి హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి చూపిస్తాను మ్యారినేషన్. అయితే నేనైతే ఎక్కువ కష్టపడాను భయ్య మ్యారినేషన్కి. 3 రకాలుగా చేసుకుంటాను. ఇవన్నీ నాకు 3 రకాలుగా వచ్చేలా చేసుకుంటాను. మొత్తం అంతా ఒకటేసారి వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటాను అనమాట. సో ఒక్కొక్క దాంట్లో 2 వేసుకుంటాను అనమాట. ఇప్పుడు 7 ఉన్నాయి, 7 పీసులు వచ్చాయి కాబట్టి ఒక దాంట్లో 3 వేసుకుంటాం. ఇక ఏం చేస్తాం, ఇక అంతకంటే ఎక్కువ ఏం చేయలేంగా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అనమాట. మీకు చూపిస్తా ఎట్లా వేయాలో అని చెప్పేసి. నేనైతే ఇలా చేసుకుంటాను, ఇక మీ ఇష్టం. Here's all the stuff you need for marinating. కారం కొన్నాను ఇక ఈడ బాగానే ఉంటుంది. ఇక కారం అంటే గుద్దోలు కారం ఏమి ఉండదు, కానీ ఉంటుంది బాగానే, ఇక సరిపోయింది. సో ఒకటి వచ్చేసి కారం నార్మల్ మన బేసిక్ ఇంట్లో చేస్తారు కదా. ఇవన్నిటికీ ఫస్ట్ కాట్లు పెట్టుకోవాలి. మంచి కాట్లు పెట్టుకుంటే మ్యారినేట్ దిగుతుంది. లేదంటే మీదే ఉంటుంది, లోపలంతా మీకు మళ్ళీ రబ్బరీగానే ఉంటుంది. సో మంచిగా కాట్లు పెట్టుకోరు అనుకోండి, ఆ కాట్ల లోపల దిగి నోట్లోకి దిగిద్ది అనమాట. ఇక అన్న కాట్లెట్ని పెట్టాలి అంటే ఇక ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. ఇక మీకు ఎంత కుదిరితే అంత, మీకు ఎన్ని కాట్లు పెట్టనీకి అవుతుందో అన్నీ పెట్టుకోండి. ఐడియల్ విల్ బి 9 కార్ట్స్. ఇది చూడండి ఎంత ఉందో, పెద్దగా ఉన్నది ఏం చేయాలంటే హాఫ్ కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో పెట్టేసి దీన్ని ఇలా హాఫ్ కట్ చేయాలన్నమాట. లవ్ షేప్లో వస్తుంది. పోయింది షేప్ పోయింది. ఇదిగో ఇలా లవ్ షేప్లో వచ్చింది. మరి అంత లవ్ షేప్లో ఏం లేదు చూడండి. మీద నుంచి కూడా కాట్లు పెట్టాలండి. కాట్లు మాత్రం కంపల్సరీ. ఏ మూర్తి ఆ మూర్తి రామచంద్రమూర్తి. దిస్ ఈజ్ మై షెఫ్స్ నైఫ్, జాపనీస్ నైఫ్. ఇది ఇండియా పోయినప్పుడు తెచ్చుకున్నాను. ఇండియాలోనే దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది. పేరు జాపనీస్ నైఫ్ అని కొట్టేసండి వచ్చేస్తుంది. నేను ఉన్నప్పుడైతే ఒక 500 ఉండే, ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. ఇది శుద్ధమైందా. ఒకటి వచ్చేసి గార్లిక్ చికెన్ అనమాట. గార్లిక్ ఏంది ఇదేం సాస్, గార్లిక్ సోయ్ సాస్ చికెన్. సోయ్ గార్లిక్ చికెన్ అనుకోండి. నేను ఆ టైప్లో అంటే ఇక మా రూమ్మేట్ చెప్పింది అనమాట. సో అలా ట్రై చేస్తూ ఉంటా. అదొకటి ఫిక్స్ చేసుకున్నా. ఇంకోటి వచ్చేసి చిల్లీ చికెన్ కైండ్ ఆఫ్ థింగ్. ఇంకోటి వచ్చేసి స్వీట్ చిల్లీ ఉంటుంది. సో ఒకటి పూరా కారము, ఒకటి స్వీట్ అండ్ కారము, ఇంకోటి ఏమంటే గార్లిక్ ఒగరుగా అట్లా అన్నమాట. తను మా ఫ్రెండ్ అయితే లైక్ నా రూమ్మేట్ అయితే చిన్న పీసులు కట్ చేస్తుంది. నాకు అంత చిన్న కట్ చేసే అంత ఓపిక లేదు, నాకు అంత అది లేదు. ఇక నేను అందుకోసం కొద్దిగా పెద్దనే కట్ చేస్తాను. తెలుసా, ఒక చిన్న పీస్ తీసుకొని ఇందులో వేద్దాం. ఎందుకంటే గార్లిక్ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ గార్లిక్ ఎక్కువైపోతే తినలేం. ఎక్కువ గార్లిక్ ఉంటే కూడా మంచిగా ఉండదు టేస్ట్.
ఇండియాలో ఉన్నప్పుడు అసలు వంటింట్లోకి కూడా వెళ్ళేటోని కాదు భయ్య. ఓన్లీ గుడ్లు చేసుకొని పోతున్నా అంతే. ఓట్స్ కూడా ఓట్స్ అప్పటి నుంచే ఇక నాకు 2019 2020 నుంచే ఓట్స్ అలవాటు. ఆ రెండు తప్ప మిగతా అన్నము కర్రీ ఏదైనా కానీ ఇంట్లో మా మమ్మీ మీదనే ఇక. అసలు ఇంత హెల్ప్ కూడా చేసేటోని కాదు. ఇప్పుడు పోతే మాత్రం మొత్తం ఆనియన్ కట్ చేసుడు, నాకు తెలిసి ఆనియన్ కట్ చేసుడు మొత్తం మా మమ్మీతో చేయించి వంట నేను చేస్తానేమో. నాకు కొంచెం ఆ క్వాలిటీ ఉంది. నేను బిర్యానీ చేసినప్పుడు లాస్ట్ టైము మా ఫ్రెండ్స్తో బిర్యానీ చేసినాం అనమాట. అప్పుడు కూడా అయితే సో ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. సో కొంచెం సోయ్ సాస్ వేసుకుందాం. కొంచెం ఇన్ ద సెన్స్ ఇది సోయ్ సాస్తోనే చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ సోయ్ సాస్ వేసినా పర్లేదు. అయిపోయిందా? ఇందులో నిమ్మకాయ పిండాల మంచిగా నిమ్మకాయ పిండినామా? అయిపోయినా? అన్నిట్లో నిమ్మకాయ అయితే కామన్. సో నిమ్మకాయ అన్నిట్లో పిండేస్తాం. అన్నిట్లో నిమ్మకాయ ఉప్పు అయితే కామన్. నిమ్మకాయ ఉప్పే కామన్ అనుకుంటా, మిగతా ఏం కామన్ కాదు. నిమ్మకాయ అయిపోయింది. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులో వేస్తాము. ఇందులో వేయం, ఎందుకంటే గార్లిక్ ఆల్రెడీ ఉంది కాబట్టి జింజర్ అవసరం లేదు, మళ్ళీ టేస్ట్ వేరే వచ్చేస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ డన్. ఇంకేంటి కామన్? ఉప్పు అన్నట్లు కామన్. మంచిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎట్లా తెలుస్తుందిరా అంటే ఇక అందాజా భయ్య, మీరు ఎంత తింటారో అనేది మీకే తెలుస్తుంది. తర్వాత ఇక మ్యారినేట్ వేసుకున్నాక జర నాకితే తెలుస్తుంది అనుకోండి. ఇందులో ఏం పడుతుంది ఇక లాస్ట్? అందులో లాస్ట్ ఏం పట్టిద్ది? మిల్క్ వేసుకోవాలి. కొంచెం లైట్గా అలా మిల్క్ వేసుకోవాలన్నమాట. మిల్క్ మంచి టేస్ట్ ఇస్తుంది, మంచి సాఫ్ట్గా వచ్చేస్తుంది మిల్క్ వేస్తే. అండ్ లైట్గా పెరుగు, అంతేనా? పెప్పర్ మర్చిపోయానండి. పెప్పర్ దెంగు. నాకు పెప్పర్ అంటే చాలా ఇష్టం భయ్యో, అందుకు కొంచెం ఎక్కువనే వేసుకుంటాను. లైట్గా సిన్నమన్ అంటే దాల్చిన చెక్క పౌడర్ లైట్గా వేసుకోవాలి, చాలా లైట్గా. అయిపోయా, దిస్ వన్ ఇస్ డన్. అందులో కొత్తిమీర వేస్తారా? కొత్తిమీర వేసిందా మరి? నాకు గుర్తుకులేదు కొత్తిమీర వేసిందో లేదో ఆ పిల్ల. అన్నింట్లో సిన్నమన్ కూడా కామన్. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. ఇది వచ్చేసి ఇదేం చేద్దాం? స్వీట్ చిల్లీ. ఈ స్వీట్ చిల్లీయా నార్మల్ చేద్దాం. చిల్లీ పౌడర్, ఇది స్వీట్ చిల్లీ. అయిపోయినా? ఇది నార్మల్ బేసిక్ మన ఇంట్లో వేసుకుంటాం కదా అవే. ఇది ధనియా పొడి, గరం మసాలా, ఇందులో కొంచెం పెరుగు కూడా. అందులో పెరుగు వేయకూడదు ఎందుకంటే స్వీట్ ఉంటుంది కదా ఆల్రెడీ. గరం మసాలా కొట్టేస్తుంది. సో ఇందులో మర్చిపోయాను, ఇందులో హనీ కూడా వేయాలి. లైట్గా అట్లా హనీ. ఇందులో కూడా స్వీట్ చిల్లీ కదా, ఇందులో కూడా హనీ వేయాలి. మంచిగా హనీ వేసుకుంటాం. అమ్మో బాబోయ్. కొంచెం పప్రికా పౌడర్ వేసుకుందాం, ఇందులో కలర్ వస్తుంది మంచిగా. అయిపోయినా? కొంచెం లైట్గా ఇట్లా స్ప్రే చేస్తాం ఆలివ్ ఆయిల్. ఇది వచ్చేసి చాట్ మసాలా భయ్య. చాట్ మసాలా వేసుకుంటాము మనము. ఈ చాట్ మసాలానే. సో ఇది వచ్చేసి స్టార్ ఐటమ్. అన్నిట్లో కామన్ స్టార్ ఐటమ్. ఇది ఏంటంటే ఎంఎస్జీ గుద్దోళ్ళకి ఇస్తుంది టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా. మన ఫాస్ట్ ఫుడ్ బండిలో అన్నవాళ్ళు వేస్తారు. ఫాస్ట్ ఫుడ్ బండిలో మీరు చూసి ఉంటారు ఎప్పుడైనా. నాలాగా తిక్కపుక్కలు అయింటే పోయి ఏమంటారు,
నేనైతే అన్న పక్కనే నిలబడుతుంటే వాడు అన్న ఇట్లా ఇట్లా దుమ్ 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 అని చేస్తుంటే ఇట్లా నిలబడుతుంటే పోయి. అయితే అందులో ఈ సాల్ట్ ఉండేది, టేస్టింగ్ సాల్ట్ కొంచెము పొడుగు పొడుగు ఉండేది, వెరైటీగా ఉండేది. ఏందబ్బా ఇది అనుకునేటోని అప్పుడు. అది తీసుకొని నోట్లో వేసుకుంటుండే. అప్పుడు చెప్పిండు టేస్టింగ్ సాల్ట్ అని చెప్పేసి, గుర్తుంది అట్లా. ఇది చాలా బాగుంటుంది, టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే మీకు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మిగిలిపోయినాయి, ఇంకేమైనా మిగిలినాయా? సరే మిగిలితే చూద్దాము. ఇప్పుడైతే మొత్తం కొత్తిమీర మింటు మర్చిపోయామేంటి, ఇందులో వేసుకుంటాం అనమాట మింటు. అందులో ఓన్లీ కొత్తిమీర వేస్తారు, అందులో కొత్తిమీర కూడా ఏమేయను, ఓన్లీ ఇందులోనే. చెప్పా కదా ఇది దేశీ స్టైల్, ఇక ఇంట్లో చేసుకున్నట్టే. కొత్తిమీర, మింటు, కరివేపాకు. కరివేపాకు వేసుకుంటే మ్యారినేషన్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. ఇవి ఇండియా నుంచి తెచ్చుకున్న కరివేపాకు, సంవత్సరం అవుతుంది అయినా ఇట్లే ఉన్నాయి చూడండి. అది పవర్ ఆఫ్ మమ్మీస్ టెక్నిక్స్. మన మమ్మీ వాళ్ళకి తెలిసిన టెక్నిక్లు మనకు ఆతు తెలుసారా? వేసుకుంటే భలేగా ఉంటుంది. నాకు కరివేపాకు చాలా ఇష్టం భయ్యో. లైట్గా ఇందులో స్వీట్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటాం. ఇది ఆల్రెడీ ప్రీ మేడ్ అనమాట, కొద్దిగా టేస్ట్ కోసం అంతే, ఒక 5 grams అలా. మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది దేశీ స్టైల్ అనమాట, మన ఇంట్లో చేస్తారు కదా. అంటే మా ఇంట్లో ఇట్లా చేస్తారు, అందరి ఇంట్లో ఇట్లా చేస్తారు, లేదు తెలియదు. అబ్బా చూడండి కలర్, ఇది ఎక్కువ కలర్ రాదు ఎందుకంటే ఇందులో పప్రికా వేయలేదు మనము. ఇది స్వీట్ చిల్లీ అనమాట. ఇంట్లో మెయిన్ 2 ingredients వచ్చేసి చిల్లీ పౌడరు, హనీ మంచిగా వేసుకోండి, మంచి స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. స్వీట్ చిల్లీ అట్లా ఏమంటారు మీకు, దాన్ని ఏమంటారు, స్వీట్ అండ్ స్పైసీస్ ఫ్లేవర్ వస్తుంది. చూడండి తేడా తెలుస్తుంది కదా. ఇది టోటల్ స్వీట్. ఇందులో మనం పప్రికా వేసినందుకు కొంచెం ఎర్రగా కనిపిస్తుంది. ఇది మన దేశీ స్టైల్ కాబట్టి, ఇందులో పెరిగేసినాం కాబట్టి కొంచెం కలర్ కలిసిపోయింది. చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుండొచ్చు. అది ఇది స్వీట్ చిల్లీ, బ్యూటిఫుల్గా కుదిరింది. సోయ్ గార్లిక్ పెప్పర్ చికెన్ ఏనాడుదంగా మిల్క్. ఆబా ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఈ 3 నాకు గుద్దోల ఫేవరెట్, అందుకే ఇవే ఎక్కువ చేసుకుంటాను. ఇవే ఎప్పుడు ఇవే చేసుకుంటాను, ఎక్కువ కాదు ఎప్పుడు ఇవే చేసుకుంటాను. ఇవన్నీ ఫ్రీజర్లో పెట్టుకోవడం. ఇక నేనైతే ఫ్రీజర్లో పెట్టుకుంటాను, వారం రోజులు వస్తాయి. 6 days, 7 ఉన్నాయి కదా, 7 days వస్తాయి. ఇంకా వారం రోజులు లంచ్ ఒక పూట, ఒక్కొక్కసారి లంచ్లో తింటా, ఒక్కొక్కసారి డిన్నర్లో తింటాను. ఒక పూటకు డోకా ఉండదు. ఇక ఇది తీసుకుంటామా, ఎయిర్ ఫ్రైలో పడేస్తామా, వెజిటేబుల్స్ ఆల్రెడీ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ వెజిటేబుల్స్ లేవనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బర్గర్ కింగ్లో ఉన్నాను అనుకోండి, ఆడ ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉంటాయి, టమాటా ఉంటుంది, లెటస్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అవన్నీ కానిచ్చేస్తాం. అలా మేనేజ్ చేసుకోవాలన్నమాట. దట్ ఈజ్ ఓన్లీ మీల్ ప్రెప్ అంటే పెద్ద విషయం ఏం కాదు. మనకి ఇంకో మీల్ వచ్చేసి ఎగ్స్ ఉంటాయి, ఎగ్స్ ఆమ్లెట్ వేసుకుంటాం, అయిపోయా ఒక మీల్, ఇంకో మీల్ అయిపోయా, ఇంకేముంది. అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఓట్స్, 3 ఏ మెయిన్ బిగ్ మీల్స్. ఇంకా స్నాక్స్ మీరు ఏం తీసుకుంటున్నారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లుంటుంది మనం చేస్తే. మీ కళ్ళ ముంగల్నే చేసినగా అంతే, మరి సింపుల్, పెద్ద హడావిడి పడక్కర్లేదు. చాలామంది నన్ను చాలాసార్లు అడిగారు మ్యారినేషన్ ఎట్లా చేయాలి, మ్యారినేషన్ రెసిపీ చెప్పు అని. ఇంతే రెసిపీ, సింపుల్ రెసిపీస్. అమ్మ బాబాయ్, టైం పట్టదా అంటే పడుతుంది, వారంలో ఒక రోజు పట్టింది.
ఇప్పుడు ఏడు చేసుకున్నా నేను. వారంలో ఒక రోజు చేసుకుంటానేమో, రోజు చేసుకొని అందులో వాడేస్తాము. మనకి 7 రోజులకి అక్షరాల 7 రోజులు ఒక మీలు. అంటే మామూలు విషయమా భయ్య? ఒక్క పూట వంట చేసుకోవాలంటే ఎంత టైం పట్టింది మీకు తెలీదా? అలా తీసుకెళ్ళి ఫ్రీజర్లో పడదెంగడమే. కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతుంది, ఎందుకంటే రాత్రికి చేసుకోవాలి కదా మళ్ళీ నేను అట్లా. సో ఇక్కడికి వీడియో ఎండ్ చేద్దాము, ఓకేనా? బాయ్.